ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో అద్భుతంగా వన్ డే వర్క్షాప్ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా బాసర గ్రామంలో 4 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నంద్యాలలో అద్భుతంగా ధ్యాన శిక్షణ సత్సంగ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా కావలిలో అఖండ మౌన ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రాజేష్ మున్ని పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన విధానం, ధ్యానంతో మనిషిలో కలిగే సానుకూల మార్పులు, అలాగే గురువుల గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ధ్యానులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఆ తల్లి యమధర్మరాజు ఎంత చక్కగా చెప్తాడంటే, అమ్మా నువ్వు ఎప్పుడే కానీ భూమాత కథ వినలేదా? భూమాత కథ అనేది ఉంది మేడం మీ హిందూ సాంప్రదాయం. గోవింద గోవింద నా స్వామి లరడే, గోవింద గోవింద గోవిందుడేలరాడే, గోపాలుడేలరాడే, నా స్వామి లరడే, గోవింద గోవింద. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని గురుకుల పాఠశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కుప్పాలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ దాముతో పాటు పలువురు ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క ఆవశ్యకతను, ధ్యానం విశిష్టతను గురించి విద్యార్థులకు ఎంతో చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతుపల్లిలోని ఏజీహెచ్ఎస్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేసే పద్ధతులు, ధ్యానం సంబంధించిన లాభాల గురించి తెలియజేశారు. ప్రతి విద్యార్థి రోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. విజయవాడ పట్టణంలోని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాశాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ రోజున విజయవాడలోని ఆంజనేయ వాగు, వడ్రుపేట నుండి చిట్టిపాక్ వరకు ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాస్టర్లు పాల్గొని శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంచుతూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని నడిపించారు. రక్షించండి, కరుణించండి,
కరుణించండి 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 ప్రేమించండి 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 గుంటూరు పట్టణంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. గుంటూరులో నిర్వహించిన వన్డే వర్క్షాప్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే ఓల్డ్ గుంటూరులో సాయంత్రం నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ధ్యాన విశిష్టతను, ధ్యానం యొక్క ప్రయోజనాలను గురించి ధ్యానులకు అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఔషధి విడచి ధ్యాన శక్తితో కూడిన ప్రాణశక్తితో కూడిన ఆత్మశక్తితో కూడిన అది వైద్యం వైద్యం వైద్యమునే కోరదమా ధ్యానోదమా మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారం సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. సోమవారం నిర్వహించిన ధ్యాన సాధన కార్యక్రమంలో భాగంగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యాన విశిష్టతను, బుద్ధుని అష్టాంగ మార్గాల గురించి ధ్యానులకు తెలియజేశారు. మనిషి ఏకాగ్రత ద్వారానే ధ్యానంలోకి ప్రవేశిస్తారని, ఏకాగ్రతతోనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చెప్పుడు ఇడుస్తానే నువ్వేం చేయాలి? నీ మైండ్, నీ యొక్క కుటుంబం, నీ సమాజం, నీ డబ్బు, నీ పేరు, నీ ప్రఖ్యాత అన్ని ఆడ పెట్టేసాను. ఆ చెప్పుడు కాడ పెట్టేస్తారు. లోపలికి వచ్చి ఏం చేయాలి? మైండ్ ని ఖాళీ, ఎంటీగా వినాలి. ఎప్పుడు ఖాళీగా వింటే నీకు జ్ఞానం చేరుతుంది లోపలికి. అయ్యో ఆసారం అట్లా చెప్పింది, ఆసారం గొప్పడు, ఈసారి గొప్పడు, వాసన నీవంతా మనసు మనకు గెలుగుతూ ఉంటుంది. ప్రాపంచికంగా ఆల్రెడీ ఇంటికాడ దండిగా గెలుగుతుంది, ఇంటికి వచ్చినాక ఆధ్యాత్మికంగా కూడా గెలుగుతుంది. ఆయన గొప్పడు, ఈయన గొప్పడు, ఆయన గొప్పది, ఈమె గొప్పది, ఇదంతా వద్దు. అందుకే ఏం చేయాలి? ఎంటీ. ఎవరు చెప్పినా, ఎటువంటి అనుభవం చెప్పినా మీరు చేయాలి ఎంటీతో వినాలి. మైండ్ ఎంటీగా వింటేనే అప్పుడు ఏమైంది? విశ్వామిత్ర శక్తి లోపలికి వస్తుంది, శక్తి ఒకవైపు వచ్చేస్తుంది, జ్ఞానం కూడా చెవుల ద్వారా లోపలికి వెళ్ళి ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ కూర్చుంటుంది. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ధ్యాన శిక్షణ, సత్సంగ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్రాముడు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మానవుల్లో అనేక రకాల ఆలోచనల గురించి, అలాగే వివిధ అంశాల గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ లీలా కుమారి, ఉదయగిరి, శేఖర్ బాబు, శ్యామల, కుసుమకుమారి, అర్పిత, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రపంచం వస్తుంది కదా, ఏం చేయాలి? ఆయన చూస్తే నువ్వు వస్తుందంట, నువ్వు చూస్తే ప్రపంచం వస్తుందంట. ఇక్కడ ఉన్న మాకు విశాఖపట్నం తెలియదు, అదే పోవాలి సార్ చూడు. అప్పటికి మేమేం చేస్తున్నారంటే కొండలు పోతున్నాను, కొండలు పోయేటప్పుడు ఎంతో వచ్చేవాళ్ళు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్లో 2 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ తటవర్తి రాజలక్ష్మి పాల్గొని ధ్యాన విశిష్టత, ఆవశ్యకత గురించి ధ్యానులకు అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచానికి నా ముఖం చూపించలేను, మిమ్మల్ని చూడాలనుకునే కోరిక ఎలా తెలుసు సార్? నువ్వు బయటకు వచ్చే వరకు నేను నీకోసం వస్తాను అని నెలకు 1 రోజు వచ్చి
ఆ రాత్రి 1 గంట వరకు మాకు అలా క్లాసులు చెప్తూనే ఉండేవారు సార్. అలా 1 ఇయర్ వచ్చారు, మరి 2 ఇయర్స్ వచ్చారు. వచ్చాక చెప్పారు, ఇక నేను దూరంగా ఉంటే రావడం కష్టంగా ఉంది, నువ్వు మామూలు మనిషి అయ్యావు కదా. సరే ఇంక రావద్దు సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని. మరి 2005లో 3లో కాలేమో 4, 5 వచ్చాయి. ఇంకా 5లో నేను బాగున్నాను సార్, మీరు ఇంత జ్ఞానం నాకు నేర్పుతున్నారు కాబట్టి ఇది ఎంతో సూక్ష్మమైన ధ్యానం. ఎన్నాడు తెలియకే అందరూ చెయ్యలేదు, మరి ఈరోజు తెలుసుకున్నాను కాబట్టి అందరికీ చెప్పాలని సార్. నిజామాబాద్ జిల్లా బాసర గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మాస్టర్ తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానంలోకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంతో మనిషిలో కలిగే సానుకూల మార్పుల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో ఆగస్టు 14న ఉమ్మడి గుంటూరు జిల్లా పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఆధ్వర్యంలో మెగా కరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న మెగా కరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు మాస్టర్స్. ఈ ర్యాలీ గుంటూరు లాడ్జ్ సెంటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ పాల్గొననున్నారు. అలాగే అన్ని ఆధ్యాత్మిక సంస్థల గురువులు కూడా పాల్గొనబోతున్నారు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్ కమటం లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం వల్ల కలిగే లాభాలను, ప్రయోజనాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యానాశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అఖండ మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ కార్తిక్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టతలు, ధ్యానంతో మనిషిలో కలిగే మార్పుల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం మాస్టర్స్ కార్తిక్ రెడ్డి ఉదయలను ఆశ్రమ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. కడపలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ప్రతిరోజు ధ్యానం చేయడంతో విద్యార్థుల్లో మంచి ఏకాగ్రత ఏర్పడి చదువుపై మంచి శ్రద్ధ కనబడుతుందని తెలియజేశారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.